పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో ఆయన సమకాలీన లెజెండరీ క్రికెటర్లంతా పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ కు మంచి వైద్య సదుపాయాలు అందించి ఆయన ప్రాణాలకు హాని కలగకుండా చూడాలని కోరుతున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో చీకటి గదిలో నిర్బంధించారు. ఆయనను మానసికంగా హింసిస్తున్నారని ఇమ్రాన్ కుమారులు ఖాసిం ఖాన్, సులేమాన్ ఇజాక్ ఖాన్ ఆరోపించారు. రోజురోజుకు ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించేలా పాక్ సర్కార్ కుట్రలు పన్నుతోందని, ఆయన్ను జైల్లోనే మట్టుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు 14 దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి అపీల్ చేస్తూ లేఖను రాశారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ జట్టుకు వరల్డ్ కప్ అందించి ఆ దేశ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు అవినీతి కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు నిపుణులైన వైద్యులు చికిత్స చేయాలని కోరారు మాజీ క్రికెటర్లు. నిరంతర వైద్య సహాయం అందించాలని కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మిగిలిన 12 మంది మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు, జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలిసేందుకు మానవత్వంతో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు అనుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఈ 14 మంది మాజీ కెప్టెన్లు విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నెల నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి తమ తండ్రిని కొన్ని నెలలుగా చూడలేదని, మాట్లాడలేదని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్కు మురికి నీరు ఇస్తున్నారని, హెపటైటిస్తో చనిపోతున్న ఖైదీల మధ్యన ఆయన్ను పెట్టారన్నారు. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, కనీసం జైలు గార్డులను కూడా ఆయనతో మాట్లాడడానికి అనుమతించడం లేదన్నారు. ఆయన్ను బయటకు తీసుకురావడానికి ఏ మార్గం కనిపించడం లేదని ఇమ్రాన్ చిన్న కుమారుడు ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్తో గతంలో సన్నిహితంగా ఉన్న పలు దేశాల మాజీ కెప్టెన్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన్ను సక్రమంగా చూసుకోవాలని కోరుతూ ఈ లేఖ రాయడం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.